జగన్ రెడ్డి సాక్షి మీడియాకు టీవీ5 మూర్తి లీగల్ నోటీసులు పంపారు. వేణుస్వామి వ్యవహారంలో నిరాధార వార్తలు రాసినందుకు నోటీసులు ఇచ్చారు. ప్రముఖ న్యాయవాది జీవీఎల్ మూర్తి ద్వారా ఈ లీగల్ నోటీసులు పంపారు. విడిగా వేణుస్వామి దంపతులకు సైతం నోటీసులు ఇచ్చారు. టీవీ5 మూర్తి 5 రోజుల్లోగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే లీగల్ క్రిమినల్ చర్యలతో ముందుకెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. 5 రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేణు దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించేలా బ్లాక్మెయిల్ చేశారని తప్పుడు రాతలు రాసింది సాక్షి మీడియా. నిరాధార ఆరోపణలతో సొంత పేపర్లో వండి వార్చి కథనాలు రాసింది. అయితే సాక్షి రాసినట్టుగా ఆ ఆడియోలో ఉన్న అమర్ వ్యక్తితో తనకు సంబంధం లేదన్నారు టీవీ5 మూర్తి. ఆ ఆడియో క్లిప్ ఆధారంగా తనపై తప్పుడు వార్తలు రాశారని చెప్పారు టీవీ5 మూర్తి. జగన్ రెడ్డి సాక్షి మీడియాకు టీవీ5 మూర్తి లీగల్ నోటీసులు పంపారు. వేణుస్వామి వ్యవహారంలో నిరాధార వార్తలు రాసినందుకు నోటీసులు ఇచ్చారు. ప్రముఖ న్యాయవాది జీవీఎల్ మూర్తి ద్వారా ఈ లీగల్ నోటీసులు పంపారు. విడిగా వేణుస్వామి దంపతులకు సైతం నోటీసులు ఇచ్చారు టీవీ5 మూర్తి. 5 రోజుల్లోగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే లీగల్ క్రిమినల్ చర్యలతో ముందుకెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. 5 రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేణు దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించేలా బ్లాక్మెయిల్ చేశారని తప్పుడు రాతలు రాసింది సాక్షి మీడియా. నిరాధార ఆరోపణలతో సొంత పేపర్లో వండి వార్చి కథనాలు రాసింది. అయితే సాక్షి రాసినట్టుగా ఆ ఆడియోలో ఉన్న అమర్ వ్యక్తితో తనకు సంబంధం లేదన్నారు టీవీ5 మూర్తి. ఆ ఆడియో క్లిప్ ఆధారంగా